పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకథల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదును అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సీ ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారులు ఉన్నాం, తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే. ఇవాళ సాక్షి పత్రిక, ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది, సీ ఓటర్కి నేతి బీర సర్వే అంటే వైసీపీ గెలుస్తుందంటేనేమో సూపరాళ్ళు, లేకపోతేనేమో పాపరు. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే ఈ సలహాదారులు మరి 140 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు. ఇలాంటి మేతగాళ్ళందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుంది అని అంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు. ఇంకా 60 రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను 2 సాక్షి పేపర్ని 2019 సాక్షి పేపరు, ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు. ఎందుకోసం? మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మీద విషయం కక్కుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. నేనంటలా, మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం, నేను శాసనసభ్యుడిని 2014-19 చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా మేమందరూ ఫోటో దిగాం. గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ. ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర, ఆ చరిత్రలో అందరూ ఉండాలి. గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ. నీ దెబ్బకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరార్, మంత్రులు పరార్, కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు. అసెంబ్లీకి చివరి అసెంబ్లీ సమావేశాలంటే అందరం కూడా మేము గతంలో 2019లో ఒకరికొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ రేపు మళ్ళా అసెంబ్లీలో రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా మాట్లాడుకోవటం, కలిసి చివరి సమావేశాలు చివరి రోజు అని చెప్పి కలుసుకున్నాం. నీ దెబ్బకి అది కూడా పరా. ఇవాళ 2019లో సీ ఓటరో లేదంటే ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ
తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది అని చెప్పినప్పుడు నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు? ఇవాళ దానికి వీళ్ళ మీడియా టీము, సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు, కేటుగాళ్ళు, అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు. నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు. 132 సీట్లు వైసీపీ కంట, 132 వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు. అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి 130, అంటే ఇది దింపుడు కళ్ళెం ఆశ అన్నమాట. ఆఖరిలో కనీసం ఒక 25 సీట్లైనా వస్తాయి మాకు, ఈ 132లో 10 20 వస్తాయి అనే దింపుడు కళ్ళెం ఆశతో ఇది వదిలితే దాని అమ్మంటిన రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది. ఇది కరెక్ట్ కాదు. ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్. వీళ్ళు క్లియర్గా రాశారు, ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ that take propaganda is being circulated using the morphed logo of Republic Media Network. It is clarified that Republic has not conducted any pre-election survey in the state of Andhra Pradesh, as is being falsely circulated. ఏం చెప్తారా పేటీఎం గాళ్ళ మీరు? ఏం చెప్తారా ఫేక్ గాళ్ళు? ఈ ఫేక్ వైసీపీ గాళ్ళు, ఈ ఫేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు దీనికి? మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి, రిపబ్లిక్ టీవీ పేరు మీద 132 సీట్లు. ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్. ఏది కరెక్టరా? ఇదేనా? ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం, ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం, ప్రతి దాంట్లో దొంగ మాటలు, దొంగ పనులు, అవినీతి పనులు. ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే విజయమ్మ గారిని, షర్మిల గారిని, సునీతమ్మని, ఏంట్రా మీ బతుకులు? ఇంకా ఇంతకన్నా నీచం రాజకీయాల కోసం ఇంతకన్నా దిగజారాలా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇదేనా పద్ధతి? రక్తం పంచుకు పుట్టిన చెల్లిరా మీకు? అలాంటి చెల్లి మీద అసభ్యకరమైన భాషతో కడుపున పుట్టినటువంటి కొడుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జన్మనిచ్చిన తల్లిని నీచమైన భాష మాట్లాడుతూ ఉంటే వికృత ఆనందం పొందుతూ ఉన్నాడు. ఇదేనా? దీనికైనా మీ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టింది? ఆడేవుడు అక్కడి నుంచి, ఈడేవుడు ఇక్కడి నుంచి అన్నదాన్ని మాటలు అంటూ ఉంటే ఆ ఆడపిల్ల మరి ఎట్లా భరిస్తూ ఉందో మాకైతే తెలియదు. ఇది నీ కుటుంబ విషయమైనా నేను పొలిటీషియన్గా కాదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నా. అదే నా చెల్లినో నా తల్లినో గనక ఎవడన్నా అంటే పేకల మీద కాలేసి తొక్కేసేవాడిని, ఆడెవడైనా కానీ. మరి నీకు సీమ బిడ్డవి, ఆ గడ్డవి, ఈ గడ్డవి, ఆళ్ళ బిడ్డని, ఈళ్ళ బిడ్డని అంటావు. మరి నీకెందుకు పౌరుషం లేదో మరి నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు రోజుకొక సర్వే వస్తూ ఉంది. రోజుకొక సర్వేలో పతనమైపోతున్న వైసీపీ ప్రభుత్వం యొక్క, వైసీపీ పార్టీ యొక్క ప్రజల మనోగతాన్ని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే దివాలా తీసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అయిపోయింది. ఈరోజు కంప్లీట్ దివాలా తీసేశారు. అందుకని అన్నా ఇందాడ, వైసీపీ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ 60 రోజుల్లో అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏం పని అయ్యా నీకు? 60 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు, దేనికి వెళ్ళావు? చంద్రబాబు నాయుడు గారు, అక్కడ అమిత్ షా గారు, లేదంటే నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో
ఎన్డీఏకి దూరమైనటువంటి గతంలో పార్టీలన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, ఆంధ్రాలో కాదు, భారతదేశంలో ఎవరైతే వాళ్ళకి దూరం అయ్యారో, గతంలో వివిధ రీజన్స్లో దూరం అయ్యారో వాళ్ళందరితో వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు మళ్ళా రండి, జాతీయ స్థాయిలో ఇండియాని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది. దానికి దేశం మొత్తం, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, లేదా ఇంకోటి కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏదైనా సరే అన్ని చోట్ల నుంచి ఆ లీడర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. సరే మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఇంకా మాకు తెలియదు, చెప్తారు. నీకులాగా లోపాయకార ఒప్పందాలు మేము పెట్టుకోం, మాదంతా ఓపెన్గా ఉంటుంది. నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం, కాళ్ళకి నమస్కారం పెడతాం, సాష్టాంగ కాళ్ళకి నమస్కారం పెడతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలో ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దండం పెట్టి ఈ పిచ్చి పనులు మేము చెయ్యం. దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు, దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం. వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్, ఏం పని నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతాను. సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం, నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా? తాడేపల్లిలో ఒండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను. రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, అపాయింట్మెంట్ ఇవ్వలా నీకు? 8:30కి అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు, 5ంటికి ఢిల్లీ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ గన్నవరం నుంచి చేసుకొని, తీరా 8ంటికి అమిత్ షా గారు నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను, అమిత్ షాను కలుస్తాను బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ. ఏం చెప్తావు వెళ్ళి? చంద్రబాబు గారితో పొత్తొద్దండి, నేను లోపాయగారుగా నీకు ఉంటానండి, మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి 2019లో ఎలా చేసావు అలా చేయటానికి చెప్తానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నా. లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా? ఇవాళ మొత్తం 3 పీపుల్ ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది. 60% ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవడన్నా కలుస్తాడా? అందుకనే నువ్వు సింగల్కి వెళ్తాను అని నువ్వు మాట్లాడతావు. అసలు నీతో ఎవడొస్తాడు? వచ్చేవాడు ఒక్కరి పేరు చెప్పు. ఇక మేము చెప్తున్నాం, మేము జనసేన, మేము కలిపి వెళ్తున్నాం, జనసేన ఆయనే, మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉండి ఆయన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఢిల్లీ నేతలు పిలిపించుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు. నిన్ను ఎవడు రమ్మంటాడు చెప్పు? ఒక్కడు చెప్పు. కేఏ పాల్ కూడా కలవడు నీతో, ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు. పోనీ చెప్పు, కేఏ పాల్ని కలుస్తాడేమో. కేఏ పాల్ కూడా కలవని నీ పార్టీ వైసీపీ పార్టీ. నువ్వెందుకు తప్పించుకొని వెళ్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు? ఇవాళ అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా. ఇండియా టుడేకి మొన్నే డబ్బులు ఇచ్చావు, 10 కోట్లు 8 కోట్లు. టైమ్స్ న్యూస్కి ఇచ్చావు, రిపబ్లిక్ టీవీకి ఇచ్చావు. జాతీయ స్థాయిలో నిన్ను ప్రమోట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ఏం ప్రమోట్ చేశారయ్యా నిన్ను? ఒక ఇన్వెస్ట్మెంట్, ₹1 ఎవడన్నా తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేశాడా? ₹1 కోటి ఎవడన్నా పెట్టాడా 5 సంవత్సరాల్లో? ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడా పక్కన రాష్ట్రం నుంచి వచ్చేవాడన్నా? ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ వద్దు, చిన్న బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు పెట్టాడు ఎవడన్నా? నీ దెబ్బకి ఉన్నోళ్లే పారిపోతే నిన్ను పెద్ద ప్రమోషను, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి
కోట్ల రూపాయల డబ్బులు. ఏంటయ్యా అంటే ఇలాంటి తప్పుడు సర్వేలు వేసుకుంటాం మేము, రిపబ్లిక్ టీవీల పేరు మీద, వాళ్ళ పేరు మీద, టైమ్స్ నౌ పేరు మీద వేసుకుంటాం, మీరు మాట్లాడకూడదు. అందుకని నీకు సరిగ్గా గుణపాఠం చెప్పారు వీళ్ళు. ఇది జాతీయ స్థాయి మీడియాలు, నేషనల్ మీడియాస్తో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు నీలాంటి చిల్లర వేషాలకి ఒప్పుకోరు. నువ్వు పెట్టిన గంటలోనే మాది కాదని ఖండించారు. ఇది కాదంటావా? పోనీ ఇది నేను చూపించే తప్పంటావా? చెప్పు పోనీ. కాబట్టి ఇవాళ ఫేక్ పార్టీ, 420 పార్టీ, కరప్టెడ్ పార్టీ అయిన వైసీపీ పార్టీ పని అయిపోయింది. నీ సినిమా అయిపోయింది జగన్ రెడ్డి, నీ సినిమా క్లోజ్. ఇంకా నీకు 50 డేసో 60 డేసో పరిమితం అయ్యావు. నేను అందుకని అధికారులందరికీ విజ్ఞప్తి